ఇక్కడ చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనంలో మనం చూడగలిగితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి చూసారా, అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఎందుకంటే ఆ పట్టణము బహు దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రజలు నాశనం దగ్గర పడింది, చంపేస్తానని చెప్పి వార్తని యోనా గారి ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు వింటారండి. వీరేం చేస్తారు తెలుసా? నిజమే, దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు మన మీదకి రాబోతుందని చెప్పి మాటకు లోబడిపోయి విధేయులైపోయి అసలు ఎంత జాగ్రత్తగా వాళ్ళు ప్రవర్తిస్తారో చూడండి. చూడండి, చదవండి. ఆ సంగతి నినివే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా, ఏమండి చూడండి, దేవుడికి కోపం తగ్గాలంటే పాపం విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇదే పథ్యం. పాపం విడిచిపెట్టాలి. పాపం విడిచిపెట్టకపోతే లయం అయిపోతారు, నాశనం అయిపోతారు. అందుకని మనం లయము కాకుండా ప్రజలందరూ గోనెపట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, వాటికి కూడా గోనెపట్ట కట్టుకోవాలి, అందరూ సెటప్, ఏ పని కూడా చేయకూడదు అని వారి యొక్క దుర్మార్గతలన్నీ విడిచిపెట్టాలి. బాగా వినాలి, చూసారా? అలాగా వాళ్ళందరూ కూడా తమ దుర్మార్గములన్నిటిని విడిచిపెట్టేసి పశ్చాత్తాప్తులయ్యారు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు వారి గురించి పశ్చాత్తాపంతో చూడేమంటాడు ఆయన? చదువు, ముందుకు చదువు. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. చూసారా, పాపం ఉంటే ఉపవాసం ఉండా ఊరుకోడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలామందికి తెలియదు. దేవుడు పాపం ఉంటే ఊరుకోండి అంటున్నాడు. పాపం ఉండి ప్రార్థన చేసినా వినని చెప్పాడు. మీకు చాలాసార్లు చెప్పాను కదా. పాపం ఉంటే ప్రార్థన చేసినా వినడు, పాపులు మనవి ఆలకింపడు. యోహాను సువార్త 9:31 ఉండేది ఆ మాట. కాబట్టి ఇక్కడ పాపం మానితే బ్రతికిస్తాడు, పాపంలో ఉంటే చంపేస్తాడు. ఈనాడు చూడండి, చాలామంది పాపం పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా మరి పాపంలో ఉంటూ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి కీడు వచ్చిద్దా, మేలు వచ్చిద్దా? ఉపవాసం ఉండి పాపం మానకుండా, దేవుడి ఆజ్ఞలు ఏమి గైకొనకుండా పేరుకు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి మీదకి మేలు వచ్చిద్దా, కీడు వచ్చిద్దా? కీడే 100% వచ్చేసిద్ది. ఎందుకంటే ఆయన కావాల్సింది ఏంటంటే పాపం మానటం. వీళ్ళు చూడండి ఏం జరిగిందో. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. చూసారా, తాము చేయు బలాత్కారము అంటే పాపం. మానివేయవలెను. ఏమండి, పాపంలో ఉంటే ఉపవాసం ఉంటే చూడండి, కీడండి. ఎవరికి తెలుసు నిజం? కీడు తీసుకొచ్చి పెట్టుకుంటారు నెత్తి మీద. ఉపవాసం ఉండి ఏం అడగాలో తెలుసుకోవాలి. ఆనాడు వాళ్ళు ఏం అడిగారో తెలుసుకోవాలి. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలో తెలుసుకోవాలి. ఎందుకు ఉండాలి? ఇశ్రాయేలీయులు ఎందుకున్నారు? నేను 6 దినాలు సృష్టించేసి 7వ దినాన్ని ఎలాగైతే విశ్రాంతి తీసుకున్నానో, మీరు కూడా 6 దినాలు కష్టపడి 7వ దినాన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు ఉండండి అన్నాడు. ఆ ఉన్నప్పుడు ప్రకృతి సంబంధమైనవన్నీ అడగమని చెప్పాడా? మరి నువ్వేం అడుగుతున్నావు? కేవలం తలపోసుకోండి ఆయన అని చెప్పాడు తప్ప, ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలన్నింటిని తలపోసుకుని అన్నాడే కానీ ఈ భూ సంబంధమైన వాటన్నిటిని అడగండి, అన్నం అనేసి ఉపవాసం 7వ దినాన్ని అన్నాడా? లేదు. మరి ఎందుకు అడుగుతున్నారు? తెలియకే. ఎవరిని మనం కించపరచకూడదు. తెలుసుకుంటే మంచిది.
ఉం? ఇక ఇక్కడ చూడండి, చదువు ముందు చదువు. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొని వలెను. జనులు మనస్పూర్వకంగా దేవుడిని వేడుకొని వలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చూసారండి, ఏం మానుకున్నారు? చెడు నడతలు మానుకున్నారు. ఉపవాసం ఉన్నందుకు వారి క్రియను చూసి పశ్చాత్తాపడ్డా? చెడు నడతలు మానినందుకు పడ్డాడు ప్రభు? పశ్చాత్తాపుడయ్యాడా? మానకుండా అట్టాగే ఉపవాసం ఉంటే శిక్ష పడేది. అంటే ఇక్కడ ఉపవాసం ముఖ్యం కాదు, కానీ నువ్వు చెడు నడతను మానుకోవటం ముఖ్యం. ఈనాడు చాలామంది ఉపవాసం ముఖ్యమే కానీ చెడు నడతలు మానుకోవటం ముఖ్యం కాదు. అదే యేసు ప్రభు క్షమిస్తాడు. యేసు రక్తం క్షమించిద్ది. చేయరాని పనులన్నీ చేసి యేసు దగ్గరికి వచ్చి క్షమించు ప్రభు అని. ఎంతకాలం క్షమించి చెప్పు? దానికి కూడా హద్దు ఉండిద్ది. మేరలు ఉంటాయి, దానికి కూడా హద్దు మీరితే పడిపోద్ది శిక్ష. అర్థమవుతుందా? క్షమించాడు. నీ సమస్త పాపాలన్నీ బాప్తీసంలో క్షమించాడు. బాప్తీసం తర్వాత తెలిసి తెలియక బై మిస్టేక్ ఏదైనా చిన్న పొరపాటు చేసినా దానిని క్షమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇంకా మారతావని, ఇంకా దేవుడికి దగ్గర అయిపోతావని. ఏమండి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఏ పాపం చేయలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే బూతుల రూపాన్ని కానీ మరి దుర్భాష రూపాన్ని కానీ ఎవరు ఏ పాపం చేయలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అదిగో చూసారా, ఉండరు. మరి వీటన్నిటిని బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరు క్షమించాలి? యేసు రక్తమే క్షమించిద్ది. క్షమిస్తుందని చెప్పి పదే పదే దేవుడికి వ్యతిరేకమైన పోతూ ఉంటే నీకు శిక్ష దగ్గరికి వస్తుంది ఇంకా. అందుకని అది కాదు, పశ్చాత్తాప పడాలి, దేవుడి పాపాన్ని విడిచిపెట్టేసేయాలి, దేవుడికి మనం పూర్తిగా దగ్గర అవ్వాలి. అలాగా యోనా ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణస్తులు మరి వారి చెడు నడతలు మానేశారు, ఉపవాసం చాటించారు. అప్పుడు దేవుడు వారి విషయమై చేయదలిసిన కీడు చేయకుండా మానేసేసాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, మరి పాపం మానటమే ముఖ్యం. పాపం మానకుండా నువ్వు ఉపవాసం ఉంటే నీకు ఏమి ఉపయోగం ఏమి లేదు, ఇంకా మరింత కీడు తీసుకొచ్చుకుంటావు. లోక సువార్త